తెలంగాణ రాష్ట్రం కోట్లాది ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణ నేడు అభివృద్ధి సంక్షేమానికి చిరునామాగా మారిందన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. ప్రజాపాలన ప్రభుత్వం కాళోజీ నారాయణరావు కలలుగన్న ప్రజల తెలంగాణను మరింత సమానత్వం, సామాజిక న్యాయం, ప్రగతితో ముందుకు తీసుకెళ్తుందన్నారు మంత్రి పొన్నం. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. వేడుకల్లో భాగంగా తెలంగాణ అమరవీరుల కుటుంబాలను సత్కరించారు. అలాగే వివిధ విభాగాల స్టాల్స్ మంత్రి పొన్నం పరిశీలించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన మంత్రి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లాలో 3506 ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించి పెండింగ్ ఫైళ్లను పరిష్కరించామని తెలిపారు. ఆరోగ్య కేంద్రాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు, రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలు, విద్యాసంస్థల్లో కిచెన్ అండ్ శానిటేషన్ డ్రైవ్, రైతు, విద్య, మహిళా వారోత్సవాలు విజయవంతంగా నిర్వహించామని వివరించారు. జిల్లాలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తూ 14,350 ఎకరాల్లో సాగు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. మహిళా సాధికారతలో భాగంగా ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళా సంఘాలకు 24 ఆర్టీసీ బస్సులు అందించామని, వీటి ద్వారా మహిళా సంఘాలకు ఆదాయం లభిస్తుందని పేర్కొన్నారు. విద్యారంగంలో జిల్లా విశేష ఫలితాలు సాధించిందని, 10వ తరగతి పరీక్షల్లో 97.85% ఉత్తీర్ణత నమోదు కావడం గర్వకారణమన్నారు. పట్టణాభివృద్ధిలో భాగంగా హుస్నాబాద్లో అర్బన్ ఫారెస్ట్ పార్క్, గజ్వెల్లో షాపింగ్ కాంప్లెక్స్, స్టార్మ్ వాటర్ డ్రైన్లు, ట్రాఫిక్ సిగ్నల్స్, కొత్త ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం చేపట్టామని తెలిపారు. దుబ్బాక మున్సిపాలిటీలో కూడా పలు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని మంత్రి పొన్నం వివరించారు. హృదయపూర్వక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ అనేది కేవలం ఒక భౌగోళిక ప్రాంతం కాదు, ఇది కోట్ల మంది ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీక. త్యాగాల పునాదులపై నిర్మితమైన తెలంగాణ నేడు అభివృద్ధి మరియు సంక్షేమ చిరునామాగా దేశంలో నిలిచినటువంటి తెలంగాణ రాష్ట్రం. దాశరథి కృష్ణమాచార్యాలు చెప్పినట్టుగా నా తెలంగాణ కోటి రత్నాల వీణ అనే వీణ నేడు అభివృద్ధి రాగాలు పలుకుతూ ఉంది. కాళోజీ నారాయణరావు గారి కలలు కన్న ప్రజల తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో మరింత సమానత్వంతో, మరింత ప్రగతితో ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరవేసి వారి సద్వినియోగం చేసుకునేలా గ్రామ స్థాయి వరకు అవగాహన కల్పించే లక్ష్యంగా ప్రజాపాలన ప్రభుత్వం ప్రగతి ప్రణాళిక పేరుతో 6 మార్చి 2026 నుండి 12 జూన్ 2026 వరకు 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తూ ఉంది. ఈ సందర్భంగా 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యాచరణలో భాగంగా నిర్వహించిన వివిధ కార్యక్రమాలు, చేపట్టిన చర్యలు మరియు సాధించిన ప్రగతిని మేము ముందుస్తున్నాను. పరిసరాల పరిశుభ్రత మరియు ప్రభుత్వ కార్యాలయాల ఫైళ్ల పరిష్కరణ, ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పరిశుభ్రత మరియు పెండింగ్ ఫైళ్ల పరిష్కార కార్యక్రమంలో 3,500 పైన కార్యాలయాలను శుభ్రపరిచి అనేక పెండింగ్ ఫైళ్లను పరిష్కరించడం జరిగింది. ఆరోగ్యము, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య నిపుణులు ద్వారా అనేక ఆరోగ్య కేంద్రాల్లో గ్రామాన వైద్య శిబిరాలు నిర్వహించబడ్డది. సురక్షితంగా చేర్చుకోమని రోడ్ సేఫ్టీకి సంబంధించిన కార్యక్రమం మీద అలవ్ పేరు మీద పోలీసు రవాణా శాఖలు సంయుక్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు సురక్షితంగా ఉండడానికి రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమాలు, అనేకమైనటువంటి సమస్యలను పరిష్కరించి మరి రోడ్ సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేసి ప్రజల్లో చైతన్యం తెచ్చే విధంగా కార్యక్రమం తీసుకున్నాం. సంక్షేమ వారోత్సవాల్లో, సంక్షేమ హాస్టల్లో, విద్యా సంస్థల్లో కిచెన్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహించి అదేవిధంగా ఇతర శానిటేషన్ సంబంధించిన కార్యక్రమాల్లో పరిసరాల పరిశుభ్రతకు సంబంధించి పిల్లలు చదువుకునేటువంటి ఒక వాతావరణాన్ని కలిగేసే ప్రయత్నం చేయడం జరిగింది. రైతు వారోత్సవాల సందర్భంగా మే 4 నుంచి 9 వరకు నిర్వహించిన మట్టి పరీక్షలు, వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలు, వ్యవసాయ యాంత్రీకరణ, డ్రోన్ ద్వారా ఎరువుల పంపిణీ లాంటి అనేకమైనటువంటి మరి ప్రదర్శనలు నిర్వహించి రైతులను చైతన్యపరిచే ప్రయత్నం చేయడం జరిగింది. విద్యా వారోత్సవాల్లో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల భాగస్వామ్యంతో మరి విద్యాభివృద్ధి అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. మహిళలకు సంబంధించి మహిళా వారోత్సవంలో భాగంగా మహిళా సాధికారికతతో పాటుగా
మరి మహిళలకు ఇచ్చినటువంటి ఉచిత ప్రయాణంతో పాటుగా ఉచిత బస్సులకు సంబంధించినటువంటి కార్యాచరణ కూడా ముందుకు తీసుకొని పోవడం జరుగుతూ ఉంది. పర్యావరణం మనం ఈరోజు అందరం కూడా భవిష్యత్ తరాలకి ఇవ్వగలిగేటువంటి కానుక ఇప్పుడున్నటువంటి పర్యావరణాన్ని కాపాడుకోవడం. ఈ పర్యావరణం పరిరక్షణకు సంబంధించి జూన్ 1 నుంచి 12 వరకు మరి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందరూ కూడా ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటేటువంటి స్వచ్ఛంద కార్యక్రమంలో అటువంటి కార్యక్రమం రూపొందించాలని కోరుతా ఉన్నాను. ఈ యొక్క సిద్దిపేట జిల్లాలో మరి ఉచిత విద్యుత్తును 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును ఇస్తూ ఉన్నాం. వ్యవసాయ శాఖ రైతు భరోసా పథకం కింద 6,000 చొప్పున, అదేవిధంగా రైతు బీమా పథకం కింద ఇప్పటికి 2,773 మందికి 159 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది.